ఖమ్మం వెలుగుమట్లలో ఏ నిర్ణయం తీసుకున్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లు కూల్చిన చోట అదే నిర్ణయం తీసుకునే వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన 3 మంత్రులు వారి బినామీల కోసం 1000 మంది పేదలకు గూడు లేకుండా చేశారని ఆరోపించారు. 1000 మంది ఇళ్లు కట్టుకుంటే 311 మందికే పట్టాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. బాధితులకు పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం ఒప్పుకోవడం అంటేనే చేసిన తప్పును అంగీకరించినట్లేనని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సమగ్ర విచారణ చేసి బాధ్యులైన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. 3 రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు ఎవరైతున్నారో సురేష్, దామోదర్ రావు, ఇంకొక ఆయన పేరింది కిషోర్, ఈ 3 ఇవాళ నేను నిర్ద్వందంగా చెప్తా ఉన్నా. 3 మంత్రుల బినామీలు వీళ్ళు. ఖమ్మంలో ఉన్న 3 మంత్రుల బినామీలు వీళ్ళు 3. వాళ్ళు ఆ ల్యాండ్ను హస్తగతం చేసుకోవడానికే ఇవాళ చేసిన డ్రామా ఇదంతా. ఆ ఇండ్లు కూలగొట్టి ఇప్పుడు తీరా హంతకుడే సంతాపం చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ ఈ సిపాయిలే పోయి పట్టాలు ఇస్తారంట. ఎక్కడిస్తారు? అది అక్కడ ఇవ్వరంట. ఎందుకంటే ఆ రియల్ ఎస్టేట్ మాఫియాకి అడ్డం వస్తుంది కాబట్టి పక్కన ఎక్కడో ఇస్తాం. అది కూడా అందరికి ఇవ్వరంట. గతంలో 100 గజాలు ఉన్నది ఒక్కొక్క పట్టా ప్రకారం. ఇప్పుడు వీళ్ళు 75 ఇస్తారంట. అంటే 25 ఎవరు నొక్కుతున్నారు? వెలుగుమట్లలో ఏ నిర్ణయం అయితే మీరు తీసుకోక తప్పలేదో రాష్ట్ర వ్యాప్తంగా మీరు కూలగొట్టిన ప్రతి ఇల్లు ఆ ఇంటికి మళ్ళీ ఆ కూలిపోయిన వాళ్ళకి న్యాయం జరిగేదాకా, వాళ్ళకి పట్టాలు ఇచ్చేదాకా, వాళ్ళకి ఇల్లు కట్టించేదాకా మేము వదిలిపెట్టాం.